अन्नपूर्णे सदा पूर्णे शंकर प्राणवल्लभे ज्ञानवैराग्य सिद्ध्यर्थं भिक्षां देहि च पार्वती माता च पार्वती देवी पिता देवो महेश्वरः बान्धवा शिवभक्तश्च स्वदेशो भुवनत्रयम् बान्धवा शिवभक्तश्च स्वदेशो भुवनत्रयम्। ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సో మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత అనే దగ్గర ఉన్నాము. అమ్మవారి మోకాళ్ళు మాణిక్య మకుటాల వలె ఉన్నాయి అని అంటున్నారనమాట. అంటే పైన కిరీటాల్లాగా కిరీటాలు ఎలా ఉంటాయో అలా ఉన్నాయి అని వీళ్ళు భావన చేస్తున్నారంట. మాణిక్యపు అద్దాల్లా ఉన్నాయన్నారు. మాణిక్య అద్దాలులాగా నిర్మలంగా ఉన్న అమ్మవారి మోకాళ్ళని ఇక్కడ స్మరణ చేయడం జరిగింది. ఇవన్నీ గురు పాదుకా మంత్ర విశేష భాగాలు. గురుముఖత తెలుసుకోవాలి కనుక ప్రకటంగా చెప్పటం జరగదు. ఉన్నాయని చెప్పటం వల్ల ఎప్పుడైనా చదివేటప్పుడు ఇక్కడ అవి ఉన్నాయని భావిస్తే అదే గురు పాదుకలు. అంటే ఇది గురు పాదుకలకు సంబంధించిన మంత్రము అని చెప్తున్నారమ్మా. మా గురువుని ధ్యానించాలి అంటే మనం ఈ లైన్ని ధ్యానిస్తే సరిపోతుంది అనేది చెప్తున్నారు. నెక్స్ట్ ఇంద్రగోప పరిక్షిప్త స్మర తూణాభజంజిక గూఢగుల్ప కూర్ణ కృష్ణ జైష్ణు ప్రపదాన్విత. దీనికి వన్ లైన్ ఆన్సర్ చెప్పుకుందాము. ఇంద్రగోప పరిక్షిప్త స్మర తూణాభజంజిక అంటే ఎర్రని రంగుతోనున్న ఆరుద్ర పురుగులచే చెక్కబడిన మన్మధుని అమ్ముల పొదుల వలె ఉన్న పిక్కలు గల తల్లికి నమస్కారము. అంటే మోక్షమిచ్చి రక్షించేది మరియు స్మరణ మాత్రముచే కోరికలను పూరించు ప్రకాశ ఆవిర్భావం గల తల్లికి నమస్కారము అని అర్థము అంటున్నారు అనమాట. కాబట్టి ఇది మనం అర్థం చేసుకోవాలి. గూఢగుల్ప అంటే ఉబికిన లేదా బలిష్టమైన చీలుమండలు గల తల్లికి నమస్కారము. అంటే ధ్యానించు వారిని రక్షించు స్వభావం గల తల్లికి నమస్కారం అని అంతరార్థము అంటున్నారు. సో గూఢగుల్ప అంటే అది చీలమండలు కాబట్టి ధ్యానించు వారిని రక్షించు స్వభావం గల తల్లికి నమస్కారము అనేది అర్థం చేసుకోవాలి. కూర్మ కృష్ణు జైష్ణు ప్రపదాన్విత అంటే కూర్మము అంటే తాబేలు. తాబేలు వీపు కంటే సుందరంగా ఉన్న మీగాళ్లు గల తల్లికి నమస్కారం. అంటే చాలా బలిష్టంగా ఉన్నాయి అమ్మ పాదాలు అనేది ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందన్నమాట మనము. సో అది వన్ లైన్ ఆన్సర్. తర్వాత మనం దాని లోపలికి వెళ్దాము. గూఢగుల్ప అంటే చీలమండలు. అవి గూఢముగా ఉండి కనిపించడం లేదు అంటే చీర అక్కడ వరకు కట్టుకుంది అని అర్థము. అంతేకాదు అమ్మవారిని పద్మాసనం వేసుకున్నప్పుడు గుల్పములు కనపడవు అని అర్థం. అంతే కదా, చీలమండలు కనపడవు, అందుకు పద్మాసనావస్థగా ఉన్నది. ఇది కూడా గురుపాదుకా మంత్ర సంకేతమే, అందుకే గూఢార్థము అని చెప్తున్నారు. సో ఇది కూడా గురుపాదుకా మంత్రము అని చెప్తున్నారు. కొన్ని గురుపాదుకా మంత్రాలని మనము లాస్ట్ వీక్ నుంచి చెప్పుకుంటున్నాం కదా. అది అంటే అది గురువులైతేనే అది అందులో ఏమున్నాయి బీజాక్షరాలని వర్ణించగలరు శ్రీ విద్యలో. కాబట్టి మనకి ఇక్కడి వరకు తెలుసుకుంటే చాలు. కూర్ణ కృష్ణు జైష్ణు ప్రపదాన్విత అంటే అమ్మ మీగాళ్ళు తాబేటి వీపు డిప్ప కంటే గొప్పగా ఉన్నాయి. అంటే కాస్త ఉబ్బినట్లుగా ఉంది, మెత్తదనం మాత్రం తాబేటి వీపుకు లేదు. అందుకే జైష్ణు అంటే దానిని మించిపోయింది అని అర్థము. ఆకారమే క్రిందికి వేళ్లు కనపడుతూ కాస్త ఉబ్బి ఉన్నాయి అని వర్ణిస్తున్నారు. ఇది కూడా ఉత్తమ సాముద్రిక లక్షణము అంటున్నారు. అంటే ఉత్తమమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి స్త్రీలు ఎలా ఉంటారు అనేది ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఇది కూడా పాదుకా మంత్ర దీక్ష అని అంటారు దీన్ని అంటున్నారు. అంటే క్రమంగా పూర్ణ దీక్ష అంటే శ్రీ విద్యలో స్టెప్ బై స్టెప్ వెళ్ళేటప్పుడు లాస్ట్ చివరి మంత్రం ఇచ్చేటప్పుడు దాన్ని పూర్ణ దీక్షలోకి వెళ్తున్నారు అని అంటారనమాట. కాబట్టి ఇది పూర్ణ దీక్షలోకి వెళ్ళేటప్పుడు మహావాక్యాలు ఇస్తారనమాట. మహావాక్యాలు అంటే ఆత్మవిద్యకు సంబంధించినటువంటి వాక్యాలు, అయం ఆత్మ బ్రహ్మ ఇలాంటివన్నీ మహావాక్యాలు అనమాట. సో అవి ఇచ్చేటప్పుడు అవి లాస్ట్లో ఇస్తారు. శ్రీ విద్యలో ఒక్కొక్క స్టెప్ ముందుకు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా పూర్ణ దీక్ష అంటే ఇంకా అన్నిటికీ వీళ్ళు బాగా అర్హత వచ్చింది అన్నప్పుడు అది పూర్ణ దీక్ష ఇస్తారనమాట. అప్పుడు మహావాక్యాలు గురువు మన చేత పలికించి వాటి గురించి ఆలోచన చేసేలాగా చేస్తారనమాట. అందుకని ఇది అలా పూర్ణ దీక్షలోకి వెళ్ళేటప్పుడు ఇచ్చేటువంటి పాదుకా మంత్రము
అని చెప్తున్నారు. ఇది ఉపాసనాపరమైన విషయం. ఎంత అర్థమైతే అంతే అర్థం చేసుకుందాం మనం, సరేనా? ఇందులో ఇంత ఉందా అని చేసే వారికి తెలుస్తుంది, చెయ్యని వారికి అదేదో అర్థం కానిది ఉందని తెలుస్తుంది. ప్రపదములు అంటే గొప్ప పదములు, గొప్ప పదములు అంటే మహావాక్యములు. మహావాక్యాలు పూర్ణ దీక్షలో ఇస్తారు. అందుకే వేదాంత విద్యకు శ్రీ విద్యకు భేదం లేదు. శ్రీ విద్యా దీక్ష అంటే అదొక రకమైన సన్యాస దీక్షతో సమానము, సామాన్యం కాదు అనేది మనం అర్థం చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇక్కడ సంసారంలో మునిగిపోతున్న జీవులను ఎత్తి ఉద్ధరించగలిగిన శక్తి కలిగిన పాదాలు అని అర్థం అనమాట. అవి చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి అమ్మవారి పాదాలు అని చెప్తున్నారు. ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాయంటే అందరినీ కూడా సంసారంలో మునిగిపోతున్న జీవుల్ని ఆమె ఉద్ధరించగలదన్నమాట, అది అంటున్నారు. నెక్స్ట్ నకదీదితి సంచన్న నమజ్జన తమోగుణ పదద్వయ ప్రభాజాల పరాకృత సరోహ అనే దాంట్లోకి వెళ్తున్నాము. నకదీదితి సంచన్న అంటే తనకు నమస్కరించు వారి అజ్ఞాన అంధకారాన్ని నశింపచేయు నఖకాంతులు. నఖము అంటే గోళ్ల నుండి, అమ్మవారి గోర్ల నుండి కూడా ప్రకాశం వెలువడతా ఉందంట. తనని ఎవరైతే నమస్కరిస్తారో వాళ్ళకు ఉన్నటువంటి అజ్ఞానాన్ని నశింపజేస్తా ఉంది అని చెప్తున్నారు అనమాట. 1 లైన్ ఆన్సర్ చెప్తున్నాను. పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహాయే అంటే పద్మములను కూడా తిరస్కరించే మృదుత్వము, సౌకుమార్యము కలిగినటువంటి లక్షణాలతో బాసిల్లు పాదద్వయం కలిగినటువంటి తల్లికి నమస్కారం. అంటే పువ్వుల కంటే చాలా సున్నితంగా ఉన్నాయంట అమ్మ పాదాలు, బాగా బలిష్టంగా ఉన్నాయి, అయినప్పటికీ చాలా సున్నితంగా ఉన్నాయి అని చెప్తున్నారనమాట. అది అక్కడికి అయింది. దీని లోతుగా ఇక్కడ ఏమి ఇచ్చారనేది చూస్తున్నాము. ఎవరు నకదీది సంచన్న నమజ్జన తమోగుణ అంటే ఎవరు పాదాలకు ప్రణతి చేస్తారో వారి తలలో ఉన్న అజ్ఞానం అనే చీకటినంతటిని అమ్మవారి యొక్క కాలిగోళ్లు తీసేస్తాయి. అది ఎవరైతే పాదాలకు నమస్కారం చేయాలంటే తల ఉంచాలి కదా. మనము తల ఉంచాలి అంటే అహంకారాన్ని అమ్మ పాదాల దగ్గర వదిలేయాలి. అది కాబట్టి తల నిండా ఉన్నది అజ్ఞానం అనే చీకటి. ఈ చీకటి పోవాలంటే తల వంచాలి. తల వంచని వారికి చీకటి పోదు. అంటే మేము అనేది మర్చిపోవాలని చెప్పాం కదా. మేము పలానా కులంలో పుట్టాము, పలానా వాళ్ళ ఇంట్లో పుట్టాము, ఇన్ని అసెట్స్ ఉన్నాయి అంతే మొత్తం మర్చిపోవాలి. అమ్మ దగ్గరికి వచ్చావు అంటే నువ్వు మొత్తం అహంకారం అంతా అమ్మ పాదాల దగ్గర పెట్టినప్పుడే అమ్మ అంటే ఏమో అర్థమవుతుంది, మనకు అమ్మతనం వస్తుంది అనమాట. అంతే, మన ఐడెంటిటీని మర్చిపోవాలి అని చెప్తున్నాం కదా. మేము పలానా వాళ్ళమండి, మాకు పలానా పూజలు తెలుసు, ఇంకా అవన్నీ వద్దనమాట. నీకు ఏమీ తెలీదు, నాకేమీ తెలీదమ్మా. ఇప్పుడు నేను శ్రీచక్రాన్ని ఎందుకు ధైర్యంగా తెచ్చుకున్నాను, నేను అమ్మకు ఒకటే చెప్పాను, నాకు నువ్వంటే ఇష్టము, నిన్ను నేను అర్థం చేసుకోవాలని అనుకుంటున్నాను. ఆ శ్రీచక్రేశ్వరి రూపంలో ఎలా అర్థమవుతావో నాకు అర్థం చేయించు, నాకు ఇంతే శక్తి ఉంది. ఒక్కొక్క రోజు నాకు శక్తి లేకపోవచ్చు, ఆ రోజు నేను కేవలము ఒక పుష్పం పెట్టి 3 సార్లు శ్రీమాత్రే నమః అని కుంకుమ వేసేస్తాను. నాకు ప్రసాదం పెట్టడానికి కూడా నా దగ్గర ఏమీ లేకపోవచ్చు, నేను కేవలం ఒక బెల్లం ముక్కను మాత్రమే పెడతాను, అయినా నువ్వు నా ఇంటికి రా అని చెప్పాను అనమాట. కాబట్టి వచ్చి కూర్చుంది. ఆ భయం లేదు, భక్తి ప్రేమ ఉందనమాట. కాబట్టి అట్లా మన ఐడెంటిటీని మర్చిపోవాలి మనము. నేను ఇన్ని పుస్తకాలు చదివాను, నాకు ఇంత జ్ఞానం ఉంది, అమ్మ నాకు అర్థమైపోతుంది అని అనుకోకూడదు అనమాట. మనకి ఏమి తెలియదు, అమ్మ నాకు ఎంత తెలుసుకున్నా నువ్వు చాలా లోతైన దానివి, నాకేమి తెలియదు, నువ్వు నాకు తెలియపరచు, నువ్వు ప్రతిరోజు నాకు కొంచెం కొంచెం నువ్వు అర్థమయ్యేలాగా నా జీవితాన్ని తీర్చిదిద్దు, నేను సాధన పరమార్గంలో ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నాను అని ఎవరైతే సంపూర్ణంగా శరణాగతి చెందుతారో, వాళ్ళ తల వంచి అమ్మ ముందర నిలబడతారో వాళ్ళని తన అజ్ఞానంలో నుంచి అజ్ఞానం తీసేసి వాళ్ళని రక్షిస్తుంది అనమాట. అమ్మ జ్ఞానం ఇచ్చి రక్షిస్తుంది. కాబట్టి ఏమేమి ఉండాలి మనకి? నమ్రత అంటే వినయము. ఆ పాదాల దగ్గర తల వంచాలి. ఆ ఎర్రని పాదాలకి ఆ గోళ్లు తెల్లగా మెరిసిపోతూ చందమామను కత్తిరించి 10 ముక్కలు చేసి పెట్టారా అన్నట్లు అంత తెల్లగా ఉన్నాయి అని చెప్తున్నారు. చూడండి, గోర్లు అంటే ఎలాంటి ఆకారంలో ఉంటాయి? ఇలా అర్ధచంద్రాకారం లాగా ఉంటాయి కదా. కాబట్టి 10 గోర్లు కాబట్టి 10 ముక్కలు ఏమైనా చేశారా చంద్రవంకని అని అనేటట్టుగా ఉన్నాయి. అంటే మనం ఏం చేయాలి? ఇది నకదీదితి సంచన నమజ్జన తమోగుణ అన్నప్పుడు మనకు అది గుర్తు రావాలన్నమాట. ఓహో, మనం అమ్మవారి దగ్గర తల వంచాలి, మన అహంకారాన్ని అమ్మ పాదాల దగ్గర పెట్టాలి అనేది గుర్తు రావాలి. మరియు చంద్రవంకని ఏమైనా
10 ముక్కలు చేసి అక్కడ పెట్టారా, అంత బాగున్నాయి ఆ గోర్లు అని అంటున్నారు. ఆ గోళ్ల నుంచి వెలుగులు వస్తున్నాయి అనమాట. వెలుగులు వచ్చి మన అజ్ఞానాన్ని హరించి వేస్తున్నాయి. ఆ క్రింది వేలి కొసలు ఎర్రగా ఉన్నాయి. ఎక్కడైనా చందమామ కనపడితే అరుణకాంతి కనపడదు. అరుణము అంటే ఎరుపు కదా, సూర్యుడు కనపడదు కదా. చంద్రుడు ఉన్నప్పుడు సూర్యుడు ఉండడు, సూర్యుడు ఉన్నప్పుడు చందమామ కనపడదు. కానీ రెండూ కలిపి అమ్మవారి పాదాల్లో కనపడుతున్నాయి. ఎంత ఆశ్చర్యము అంటున్నారనమాట. కాబట్టి చంద్రవంకల్ని అతికిచ్చినట్టున్నాయి. ఆ పాదాల దగ్గర నుంచి అరుణవర్ణంలో ఉన్నటువంటి కాంతి వచ్చి మన అజ్ఞానాన్ని దహించి వేస్తా ఉంది. కాబట్టి సూర్యుడు చంద్రుడు ఒకేసారి కనిపించినట్టు అవుతా ఉంది. ఎంత ఆశ్చర్యము అనేది అని చెప్తున్నారనమాట. ఇక్కడ కోట్ల కాంతులతో నమస్కరించిన భక్తుల తమో గుణాన్ని పోగొడుతున్నది అటువంటివి అమ్మవారి పాదాలు అని చెప్తున్నారనమాట. కాబట్టి బ్రహ్మాండంలో ఎంతమంది ఉన్నారో అందరి అజ్ఞానాన్ని పోగొట్టగలిగినటువంటి పాదాలు చాలా బలిష్టంగా ఉన్నప్పటికీ పువ్వుల కంటే సుకుమారంగా ఉన్నాయి, అరుణ రంగులో భాసిస్తూ ఉన్నాయి అనేది చెప్తున్నారు. పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ అంటే అర్థం చెప్తున్నారు. ఆ 2 పాదాలలో ఉన్న ఎర్రని కాంతులు పద్మాల కంటే గొప్పగా ఉన్నాయి. సరోరుహం అంటే పద్మం, పద్మాలని ఓడిస్తున్న కాంతులు కలిగిన పాదాలు. ఏదో మాకు తెలియదు గనక పద్మాలతో పోల్చాం, కానీ పద్మాల కంటే గొప్పవమ్మా నీ పాదాలు అని శంకరులు ఎన్నెన్నో అందమైన భావాలు చేశారు. పద్మాలు రాత్రిపూట ఉండవు, నీ పాదాలు పగలు రాత్రి కూడా చక్కగా ఉంటాయి, అందుకే పద్మాల కంటే గొప్పవి అని అన్నారు. అమ్మ పాదాలు ఇంతకంటే గొప్పగా ఉన్నాయని చెప్పడం అన్నమాట. అది సో మనము అంత కళ్ళు మూసుకొని ఊహించుకుంటూ అలా మనం అమ్మని కాసేపు ధ్యానం చేసుకుంటే మన హృదయం అంతా ప్రశాంతత అయిపోతుంది అనమాట. కాబట్టి సరస్సు నుంచి పుట్టింది గనుక సరోరుహ అని అంటున్నారు. సరస్సు అంటే నిరంతరం ప్రవహించేది. ప్రవాహం ఉన్నప్పుడు ఏమవుతుంది, అందులో మలినాలు ఉండవు కదా. స్టాగ్నెంట్ వాటర్ లో అయితేనే మలినాలు అలా గూడు కట్టుకొని ఉంటాయి. స్టాగ్నెంట్ కాకుండా ప్రవాహం అనుకోండి, అప్పుడు మలినాలు వెళ్ళిపోతూ ఉంటాయి, అప్పటికప్పుడు క్లీన్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి స్వచ్ఛంగా ఉంటుంది ఆ వాటర్. కాబట్టి సరస్సు అంటే నిరంతరము ప్రవహించేది. సంసారమే సరస్సు, అందునుంచి పుట్టింది అనగా సంసారం నుండి పుట్టింది అజ్ఞానము. ఈ అజ్ఞానం అంతా పోగొట్టగలిగే శక్తి కలిగిన పాదాలు కలది అమ్మ. పాదాలు అనగా పాదుకా మంత్రాలు, ఇదే ప్రధానము. పాదుకా మంత్ర దీక్ష సమస్తమైన అజ్ఞానాన్ని పోగొట్టడానికే వచ్చింది. అమ్మవారు పాదుకా మంత్ర స్వరూపిణి కనుక ప్రతిదీ రూపవర్ణనలోనే కాదు, మంత్ర విశేషం కూడా దాగి ఉంది అని చెప్తున్నారు. కాబట్టి ఇది కూడా అమ్మ పాదాలు, గురుపాదాలని ధ్యానించినట్టు అవుతుంది అనమాట. గురుపాదుక ముద్ర మీకు చూపిస్తాను నేను ఒకసారి. ఒకరోజు శ్రీచక్రము వీడియో కాల్లో చూపించినప్పుడు గురుపాదుక ముద్ర కూడా చూపిస్తాను. కాబట్టి గురుపాదుక ముద్రతో మన సహస్రారం దగ్గర తాకించి మన గురువుల్ని మనం తలుచుకుంటాం అనమాట. మన గురువులు ఎవరు దొరకనప్పుడు అమ్మవారే గురువు అని అనుకున్నాం కదా, అలా మనము అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ లైన్లోకి వెళ్తున్నాం. సింజాన మణి మంజీర మండిత శ్రీ పదాంబుజ మరాళీ మందగమన మహాలావణ్య సేవదిహి అంటే సింజాన మణి మంజీర మండిత శ్రీ పదాంబుజ అంటే మణులతో కూడి సవ్వడి గావించే కాలి అందెలతో అలంకరింపబడిన పాద పద్మాలతో శోభిల్లున్నటువంటి తల్లికి నమస్కారము అని చెప్తున్నారు. సో ఆ కాలి అందెలు అంటే ఆ యాంక్లెట్స్, పాదాలకు ధరిస్తాం కదా గజ్జెలు, అవి అన్ని మణుల పొదుగబడి ఉన్నాయంట. అటువంటి పాదాలు కలిగినటువంటి తల్లికి నమస్కారము అని చెప్తున్నారు. మరాళి మందగమన అంటే ఆడహంసవలే మందగమనం గల తల్లికి నమస్కారం. అంటే ఆడవాళ్ళు పొందికగా ఒద్దికగా నడవాలి అని చెప్తారు కదా, అలా నడుస్తుంది అమ్మ అని చెప్తున్నారు. మహాలావణ్య సేవదిహి అంటే అతిశయ సౌందర్యానికి నిధి వంటిదైనటువంటి తల్లికి నమస్కారము. అంటే అసలు ఆ సౌందర్యం ఎంత అని చెప్పలేమన్నమాట. ఇప్పుడు మనం శ్రీచక్రాన్ని చూస్తూ ఉన్నప్పుడు కూడా మనకు చాలా సౌందర్యంగా అనిపిస్తుంది. చక్కగా దానికి అలంకారాలు చేసి మంచిగా మంగళసూత్రం ఒకటి వేసి, ఏదైనా మన దగ్గర ఏదైనా నగ ఉంటే అది వేసి, అలా కుంకుమార్చన చేస్తూ పూలు పెట్టి ఉంటే ఎంతో అందంగా కనిపిస్తూ ఉంటుంది మన కంటికి. అది అమ్మ ఇంత అందంగా ఉంటుందా అనేది మనం అసలు ఊహించలేము అని చెప్తున్నారనమాట. అది కాబట్టి ఏం చెప్తున్నారంటే లోపల అర్థానికి వెళ్తే సహస్రార కమలంలో యోగులకు భాషించే అమ్మ పాద పద్మాలను ఇక్కడ వర్ణిస్తున్నారు. అది సహస్రారం ఎక్కడుంది, మన తలపైన కదా, తలపైన ఇంకొంచెం దూరంలో ఉంటుంది. కాబట్టి తలపైన ఎప్పుడు కూడా యోగులు ఏం చేస్తారంట, అమ్మవారి పాద పద్మాలను ధ్యానిస్తూ ఉంటారనమాట. కాబట్టి మనం కూడా ఎప్పుడు కూడా గురువుగా అమ్మని అనుకుంటాం. కాబట్టి గురువు యొక్క పాదాలు మన సహస్రారం దగ్గర ఉన్నాయి అని అనుకోవాలన్నమాట. కాబట్టి ఇది కూడా
కూడా పాదాల విశేషమే అంటున్నారు. మరాళి మందగమన అనే దానికి ఏం చెప్తున్నారంటే ప్రతివారిలో హంసగమనం ఉంటుంది. హంసగమనం ఆగిపోతే బతుకు ఆగిపోతుంది. హంసగమనము అంటే హంస ధ్యానము అని మనం చెప్పాం కదా, పరాధ్యానము అలా చెప్పి నిశ్శబ్ద ధ్యానం అది చెప్పినప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాస రూపమైనటువంటి ప్రాణశక్తి యొక్క గమనమే హంసగమనము. ప్రతి వారిలో హకారము సకారము రెండు ఉచ్ఛ్వాస నిశ్వాసలను తెలియజేస్తాయి అంటున్నారు. అయ్యవారిని అమ్మవారిని పోల్చడం ఇక్కడ సాంప్రదాయము అని చెప్తున్నారు అనమాట. ప్రాణశక్తి ఒకటే అయినప్పటికీ రెండు విధములైనటువంటి గమనములతో శివశక్త్యాత్మకై ఉంది. యోగి మాత్రమే ఆ అమ్మవారి గమనాన్ని గమనిస్తాడు. భగవత్ శక్తి కొత్తగా వచ్చేది కాదు, అది ఉన్నదే. సాధకుడు ఉన్న శక్తిని గమనించి ఆరాధించి ఆ శక్తితో తాదాత్మ్యం చెంది ముక్తి పొందుతాడు. సాధకుడు కానివాడు ఆ శక్తిని గమనించక బంధితుడై జన్మ పరంపరలో చిక్కుకుంటున్నాడు. శక్తి కేవలం ఉపాసకుల కోసం కొత్తగా రాదు, ఎప్పుడూ ఉన్న శక్తే. ఉపాసకుడు ఆ శక్తిని పొందుతున్నాడు, గ్రహిస్తున్నాడు అదనమాట. కాబట్టి మన ముక్కుతో మనం గాలి పీలుస్తూ వదులుతూ ఉంటాం కదా, అదే హంసగమనము అని చెప్తున్నారంట. మరాళి మందగమన అన్నప్పుడు ఏం గుర్తు రావాలి అంటే మన ఉచ్ఛ్వాస నిశ్వాసలే అమ్మ యొక్క ప్రతిరూపం అదే అని చెప్తున్నారనమాట. అంతే కదా, మనలో ప్రాణం ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం, మాట్లాడడం కానీ ఇంకా ప్రతి ఒక్కటి మనలో ప్రాణం ఉంటేనే. అమ్మ ఉంది అనేది ఎక్కడ గుర్తు అంటే మన శ్వాసనే అమ్మ అనమాట, మన శ్వాసలోనే కొలువై ఉంటుంది. అది ఇక్కడ చెప్తున్నారు. మరాళి మందగమన అన్నప్పుడు మన శ్వాస ఎంత మెల్లగా తీసుకోగలిగితే అంత ఎక్కువ కాలం మనం జీవించి ఉంటాం అనమాట. మనం మెల్లగా ఎప్పుడు తీసుకుంటాము శ్వాస, మనకు ఏమీ ఎటువంటి ఆవేశాలు లేనప్పుడు మన శ్వాస మందగమనంగా ఉంటుంది. అందుకే ఇప్పుడు బులాకి అనేది ఒకటి పెడతారు కదా ముక్కుకి, ఆభరణము అమ్మవారి దగ్గర. అది ఎందుకు, అది పై పెదవికి తగులుతా ఉంటుంది అనమాట. అది కదలకుండా ఉండాలి. అది కదలకూడదు అంటే ఎక్కువ మనము గట్టిగా అరవటం కానీ ఆవేశాలు పడటం కానీ అవి చేయకపోతేనే అది కదలకుండా ఉంటుందన్నమాట. అది అందుకు దానికి గుర్తుగా బులాకిని పెట్టుకుంటారనమాట. కాబట్టి ఏమంటున్నారు ఇక్కడ అంటే ఒకప్పుడు ఎడమ వైపు నుంచి మనము ఊపిరి పీలుస్తూ ఉంటాము, ఒక్కొక్కసారి కుడివైపు నుంచి తీసుకుంటూ ఉంటాము. దాన్ని బట్టి మనకు 72,000 నాడులకు ప్రాణశక్తి ప్రసరిస్తూ ఉంటుంది అని అంటున్నారు. మనకు అనేక రకాల భావాలు కలుగుతూ ఉంటాయి. ఒక్కొక్కప్పుడు ఒక వస్తువుని చూడగానే ప్రేమతో కూడిన మక్కువ కలుగుతుంది. ఆ మక్కువకి శృంగార భావం అని పేరు. కొన్నింటి పట్ల జుగుత్సా భావం కలుగుతుంది, దానికి బీభత్సమని పేరు. కొన్నింటిని చూస్తే భయం వేస్తుంది, దానికి భయానకమని పేరు. అంటే ఏంటంటే ఈ ఎమోషన్స్ అన్ని వచ్చినప్పుడు మనకు శ్వాస ఎక్కువ తక్కువలు అయిపోతా ఉంటుంది కదా. ఒక్కొక్కసారి ఫాస్ట్ గా తీసుకుంటాము, ఒక్కొక్కసారి స్లోగా తీసుకుంటాము. ఈ ఎమోషన్స్ అన్నిటినీ అమ్మ పాదాల దగ్గర పెట్టాలి అనేది ఇందులో భావం అనమాట. ప్రతి ఒక్క ఎమోషన్ ని మనము అమ్మ పాదాలకి డైవర్ట్ చేయాలి, భగవంతుని పాదాలకి. అప్పుడు మనకు మన శ్వాస సరైన రీతిలో ఆడుతూ ఉంటుంది అనమాట. అప్పుడు మనం ఎక్కువ కాలం బతకగలుగుతాము. ఎక్కువ కాలం బతకడం దేనికోసము? సాధన ద్వారా తరించడానికి, అంతేగాని సంసారాన్ని అనుభవించడానికి కాదు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు, క్రోధము ఉద్రేకము భయం ఎక్కువగా కలిగితే ఊపిరి వేగం పెరుగుతూ ఉంటుంది. ఊపిరి వేగం పెరిగిపోతోంది అంటే బ్రతుకు తగ్గిపోతోంది అని అర్థము. మనం ఇన్ని ఊపిరిలోని తెచ్చుకొని ఉంటామంట, ఇన్ని నంబరు. మనం పుట్టినప్పుడు మన నుదుటిన రాసి పంపిస్తాడు భగవంతుడు, ఇన్ని ఊపిర్లు అయిపోగానే ఇంక నువ్వు వచ్చేయాలి, నీ పని అయిపోయింది భూమి మీద, నువ్వు ఇంక ప్రాణం ఆగిపోతుంది అని. ఆ ఊపిరిని మనం ఎలా ఖర్చు పెట్టుకుంటాం అనేది మన చేతిలో ఉంటుందన్నమాట. బాగా ఆవేశపరులైతే తొందరగా అయిపోతుంది, వాళ్ళు ఊపిర్లు ఖర్చు అయిపోతాయి. కాబట్టి మనం ఇలా సత్సంగాల్లో ఉంటూ పూజలు పునస్కారాల్లో ఉంటూ సేవలు ధ్యానము ఇలాంటి వాటిలో ఉన్నప్పుడు ఏమవుతుంది, ప్రశాంత చిత్తంతో ఉంటాం. కాబట్టి మన శ్వాసలు ఎక్కువగా ఖర్చు అవ్వవు, కాబట్టి భూమి మీద ఎక్కువ కాలము ఉంటాం. ఇప్పుడు పెద్ద పెద్ద గురువులు, ఇప్పుడు మా గౌతమానంద మహారాజ్ గారికి 98 years ఎప్పుడు స్మైలింగ్ ఫేస్తో ఉంటారనమాట. చక్కగా అసలు ఆయన కోప్పడింది ఎప్పుడు చూడలేదు మేము. కాబట్టి అట్లా సాధు లక్షణం రావాలి అంటే మనం కూడా ఊపిర్లను గమనిస్తూ ఉండాలన్నమాట. బ్రతుకుకి తెచ్చుకున్న ఊపిర్ల సంఖ్య పరిమితి ఖర్చు అయిపోతూ ఉంటుంది కనుక ఊపిరి చక్కగా నిలవాలి అంటే మందగమనంతోనే ఊపిరి సాగాలి.
అలా అందుకే మనం ఊపిరిని అబ్జర్వ్ చేస్తూ చేయమని చెప్పాం కదా హంస ధ్యానం. అలా కాబట్టి కాసేపు రోజులో కాసేపు మన ఊపిరిని అబ్జర్వ్ చేస్తూ ఉండాలన్నమాట. అప్పుడు నేను ఏమైనా ఆవేశం పడుతున్నానా, ఉద్రేకానికి లోనవుతున్నానా, ఎవరైనా ఒక మాట అనగానే వెంటనే రియాక్ట్ అవుతున్నానా అనేది మనల్ని మనం చెక్ చేసుకుంటూ మన ఊపిరిని మందగమనంలో ఉండేటట్టుగా అంటే స్లోగా వెళ్తూ ఉండాలి. అలా మనము ప్రాక్టీస్ చేసుకోవాలన్నమాట. ఎవరైనా మనకు నచ్చని విషయాలు మాట్లాడినా కూడా ఎక్కువ రియాక్ట్ అవ్వకుండా ప్రశాంతంగా మనం సమాధానం చెప్పేలాగా అవ్వాలన్నమాట. కాబట్టి ఏమంటున్నారు, అలా కనుక ఊపిరి చక్కగా నిలవాలి అంటే మందగమనంతోనే ఊపిరి సాగాలి. అలా సాగితే బ్రతుకు పెరుగుతుంది. ఆ గమనం మన చేతిలో ఉంచుకునేలా చేయడమే ప్రాణాయామ సాధన. కాబట్టి ప్రాణాయామం చేయండి అని అంటుంటారు కదా. కాబట్టి ప్రాణాయామం అంటే ఏంటి, మన ఊపిరిని మనం గమనిస్తూ గాయత్రి మంత్రంతో ఊపిరిని అనుసంధానం చేస్తూ వెళ్తాం మనం. అప్పుడు ఏమవుతుంది, చక్కగా అందుకే మనము ఏవైనా లలితా సహస్రనామం పాడుకునేటప్పుడు కూడా మనకి తెలియకుండానే ప్రాణాయామం జరిగిపోతుంది. ఎందుకంటే ఆ బీజాక్షరాలు పలకడంలో అంత అందం ఉంటుందన్నమాట. అవి అలా ప్రశాంతంగా అలా చేసుకుంటూ ఉంటే, అవి కరెక్ట్గా పలుకుతూ ఉంటే మనకు ప్రాణాయామం జరిగిపోతుంది. మనకి ఎన్నో రోగాలు అన్నీ కూడా సర్దుబాటు అయిపోతాయి అన్నమాట. శరీరం అంతా ఆ 72,000 నాడుల్లో మన ప్రాణశక్తి ప్రవహించటం వల్ల అంత సెట్ అయిపోతుంది అనమాట మనకి. కాబట్టి ఏమంటున్నారంటే, ఇది మరాళి మందగమన అని చదివేటప్పుడు ఇదంతా గుర్తు రావాలి మనకి. ఓహో, మనం ఊపిరి మీద కంట్రోల్లో ఉండాలి. మరాళి మందగమన అంటే అలా అలా లావణ్యంగా నడుస్తుందని ఒక అర్థము. ఏది లావణ్యంగా నడుస్తుంది, మన ఊపిరిలోనే అమ్మ ఉంది కాబట్టి మన ఊపిరిని మనము ఎలా మన కంట్రోల్లో పెట్టుకోవాలి అనేది మనకు గుర్తు రావాలన్నమాట. ఏ సమయంలో ఊపిరి మందగమనంగా ఉంటుందో ఆ సమయంలోనే మనం లోపల ఉన్న అమ్మవారిని గ్రహించగలము. మిగిలిన ఉద్రేకాది భావాలు ఉన్నప్పుడు గమనించలేము. అదనమాట. జపము, ఉపాసన, ధ్యాన సమయాలలో ఊపిరి మందగమనంలో ఉంటుంది. అంతే కదా, మనం పూజ గదికి వచ్చి కూర్చున్నాము, అలా అర్చన చేసుకుంటూ కుంకుమార్చన చేసుకుంటూ ఉన్నామనుకోండి, మనకు ప్రశాంతంగా ఉంటుంది. ఆ లలితా సహస్రనామం పాడుకుంటూ ఉన్నాము, ఏది పట్టించుకోవడం లేదనుకోండి, అప్పుడు ఊపిరి నెమ్మదిగా వెళ్తూ వస్తూ ఉంటుంది. ఆ నెమ్మదిగా వెళ్ళేటప్పుడే మనం అమ్మని అనుభవించగలుగుతాం అనమాట. అమ్మని మనము అర్థం చేసుకోగలుగుతాము. కాబట్టి ఎవరికి ఎక్కువ ఉపాసన జపధ్యానాలు ఉంటాయో వారికి తప్పకుండా ఎక్కువ ఆయువు ఉంటుంది. ఆ సమయంలో మనకి మనం పరిశీలించినప్పటికీ కూడా మన ఊపిరిలో ఒక ప్రశాంత స్థితి ఏర్పడుతుంది. ఇదే 9వ రసమైనటువంటి శాంతరసము. మిగిలిన 8 రసాలు లోకభావాన్ని ఆశ్రయించి ఉంటాయి. ఈ 9వ రసం రావటానికే అంతర్ముఖం కాగలగాలి. మన లోపలికి చూసుకోవాలి. అంతర్ముఖత్వంలోకి, అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అంటారు కదా అమ్మని. కాబట్టి మన ఇంద్రియాలు బాహ్యానికి వెళ్తున్నాయంటే మన ఊపిరి కూడా అటు ఇటు అవుతూ ఉంటుంది అనమాట. మనం ఎప్పుడైతే మన లోపలికి వెళ్ళి ధ్యానం చేసుకోవడము, మనల్ని మనం పరిశీలించుకోవటం కంటిన్యూగా చేస్తామో అప్పుడు మన ఊపిరి మన కంట్రోల్లోకి వస్తుంది అనమాట. ధ్యాన స్థితిలో అయితే ఊపిరి మందగమనంలో ఉంటుంది. కనుక మరాళి మందగమన అంటే జపాది కాలాలలో ఉపాసకుని యందు మందగమనంగా సాగుతున్న ముఖ్య ప్రాణ స్వరూపిణి అమ్మ అని అర్థము. యోగిలో సరిగ్గా మూలాధారం నుండి సహస్రారానికి చేరి మరలా సహస్రారం నుంచి మూలాధారానికి వస్తూ ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది ఊపిరి. దానిలో ఏ వికారాలు ఉండవు. అంతే కదా, యోగులు ఇలా ప్రశాంతంగా, ఇప్పుడు రమణ మహర్షిని చూస్తుంటారు మీరు, ఎలా ఉంటారు, అలా ఉంటారు ప్రశాంతంగా, అలా కూర్చొని ఉంటారు, ఏది పట్టదు వాళ్ళకి. మనం అంత స్థితికి వెళ్ళలేకపోయినా రోజులో కనీసం ఒక 10 నిమిషాలైనా అది ప్రాక్టీస్ చేయాలి. మనల్ని మనము గమనించుకుంటూ, మన ఊపిరిని గమనించుకుంటూ కూర్చోవాలన్నమాట. అమ్మ ముందర అలా కూర్చొని మన ఆవేశాలని అన్నిటినీ లోపలికి అంతర్ముఖమైపోవాలి. అప్పుడు మనకి ప్రశాంతమైన చిత్తము ఏర్పడుతుంది. ఏ వికారాలు ఉండకూడదు, ఎవరి మీద ద్వేషం ఉండకూడదు, ఎవరి మీద అసూయ ఉండకూడదు, ఏది ద్వంద్వాలన్నీ మెల్లగా క్షీణించిపోతూ ఉండాలన్నమాట. ఈ శాంతమైన గమనం యోగులకి ఎప్పుడూ ఉంటుంది. యోగుల స్థితి శాంతం. ఇది అమ్మవారి యొక్క అసలు స్వరూపం అనమాట. అమ్మవారి ఏంటి, ఎప్పుడు ప్రశాంత చిత్తంతో ఉంటారనమాట. అది మనము శ్రీ విద్యని ఉపాసిస్తున్నాము, అమ్మ గురించి అర్థం చేసుకుంటున్నాము అంటే మనం కూడా వీలైనంత వరకు ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. శ్రీచక్రంలో 9 ఆవరణలలో 9 రసాలు ఉంటాయి. మిగిలిన 8 రసాలు లోకాన్ని ఆశ్రయించుకుని
కూర్చొని ఉంటాయి. 9వ రసం బిందువులో ఉంటుంది. బిందువే కదా, పైన శివశక్తులు ఇద్దరు కలిసి ఉన్నది బిందువు. ఇది లోకాలకు అతీతమైనటువంటి స్థితి. అంటే మనం సహస్రారం దగ్గరికి చేరుకున్నాం అనుకోండి, మెల్లగా గణపతి ఉపాసన ద్వారా మూలాధారంతో మొదలుపెట్టి మెల్లగా ఒక్కొక్క చక్రాన్ని దాటుకుంటూ సహస్రారం వరకు వెళ్ళగలిగితే అప్పుడు మనము ఆ రసాన్ని, ఆ శాంతము అనేటువంటి రసాన్ని మనం అనుభవించగలుగుతాము అని చెప్తున్నారనమాట. 9వ రసంలో బిందువులో ఉంటుంది. ఇది లోకాలకు అతీతమైనటువంటి స్థితి. అంటే మనకి ఇంకా ప్రపంచం పట్టదనమాట. ఇంకప్పుడు ప్రపంచం వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళని ఇంప్రెస్ చేయాలి, వీళ్ళని ఇంప్రెస్ చేయాలి, అదంతా ఉండదు మనకి. మనలో మనం రమిస్తూ ఉంటాం అనమాట. అలా మనలో మనం రమిస్తూ ఉంటే మనకు అసలు ఇంకా మనకి ఏది ఎవరన్నా ఏమైనా ఒక మాట అన్నా నవ్వేస్తాం అనమాట. సరే, వీళ్ళు ఆ స్థితిలో ఉన్నారు, అందుకు అలా అంటున్నారు, అంతే, నేను పట్టించుకోకూడదు, నేను అమ్మలో రమిస్తున్నాను అనుకోగలిగే స్థితి మనకు వచ్చేస్తుంది అనమాట. నిదానంగా మనం అలాంటి స్థితి రోజు ప్రాక్టీస్ చేయాలి. అందుకే మనం ఇప్పుడు చెప్తున్నాను కదా, లలిత సహస్రనామాలని బోధించడానికి కొత్త వాళ్ళు వచ్చారు, ఈవినింగ్ టైం చెప్తున్నామని చెప్పాం కదా. వాళ్ళు ఏ హోంవర్క్ ఇస్తే వాళ్ళు ఎంప్లాయీస్, పైగా వాళ్ళు చాలా చిన్న ఎంప్లాయీస్, పాపము చిన్న జీవితాలు అయినప్పటికీ ఎంత భక్తిపరులు అంటే ఏ హోంవర్క్ ఇచ్చినా చక్కగా చేస్తున్నారు. వాళ్ళకి ఇంకా నేను లలితా సహస్రనామం స్టార్ట్ చేయలేదు, ఇంట్రడక్షన్ చెప్తున్నాను, ఫలశ్రుతి చెప్తున్నాను, వాళ్ళకి హోంవర్క్లు ఇస్తున్నాను. కానీ ఎంత శ్రద్ధగా చేస్తున్నారు అంటే ముగ్గురే క్లాస్కి వచ్చినప్పటికీ కూడా అంత చక్కగా చేస్తున్నారనమాట. వాళ్ళ శ్రద్ధ నాకు అంత నచ్చింది. అది నేను యాక్చువల్గా క్లాసెస్ ఎక్కువైపోతాయని క్యాన్సిల్ చేద్దాం అనుకున్నాం, కానీ వాళ్ళ శ్రద్ధ భక్తిని చూసి క్యాన్సిల్ చేయాలని అనిపించలేదనమాట. పర్వాలేదులే, నేను ఏదో ఒకటి అడ్జస్ట్ చేసుకొని చెప్దామని చెప్పి కంటిన్యూ చేస్తున్నాను. కాబట్టి మనం ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు నెక్స్ట్ వీక్ వరకు అంటే ఊపిరిని గమనించడం ప్రాక్టీస్ చేయండి. ఎంత స్లోగా వెళ్తా ఉంది అనేది అర్థం చేసుకోండి. ఎంత శాంత స్వభావానికి మనం వస్తున్నాము, మనకు ప్రశాంతత వస్తా ఉందా లేదా. ఇంట్లో ఎటువంటి పరిస్థితులైనా ఉండొచ్చు, నేను కూడా అర్థం చేసుకోగలను. ఇప్పుడు మా ఇంట్లో మా పేరెంట్స్ వచ్చారు, చిన్న పాప వచ్చింది, కొంచెం హడావిడిగా ఉంది. అటువంటి సమయంలో పూజలు చేసుకోవటం అంటే కష్టమే, కానీ ఎర్లీ మార్నింగే లేసేసి వాళ్ళందరూ లేచే లోపల నేను కంప్లీట్ చేసుకోగలుగుతున్నాను అనమాట. అప్పుడు మనకు ప్రశాంతత అనేది దొరుకుతుంది. కాబట్టి మన అందరిళ్లలో అత్తమామలు, అన్ని బాధ్యతలు, పిల్లలు అందరూ ఉంటారు కాబట్టి నేను అర్థం చేసుకోగలను. కానీ మనకంటూ కొంత టైం పెట్టుకుని మనల్ని మనము అంతర్ముఖం అయిపోయి ఊపిరిని గమనిస్తూ రోజుకి ప్రశాంతత పెరుగుతుందా లేదా అనేది ఇక్కడ ఉన్న వాళ్ళందరం హోంవర్క్ చేద్దాం. హోంవర్క్ చేసి మీరేం చేయాలి, మనకి శుక్రవారం క్లాస్ ఉంది కాబట్టి గురువారం నాకు వాయిస్ మెసేజ్ పంపించాలి. గ్రూప్ లో పంపిస్తే మరీ మంచిది, అందరూ చదువుతారు, అందరూ చూస్తారు వాయిస్ మెసేజ్. నేను ఇలా చేశాను, ఈ ఊపిరి మీద ప్రాక్టీస్ ఇలా చేశాను. సో ఇవన్నీ మాకు గురువులు శ్రీ విద్యలు చేయించుతున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. సో నమ్మి చేయగలిగితే మనలో మార్పు వస్తుంది అనమాట. ఏముందిలే నాకు అన్నీ తెలుసు అనుకుంటే ఏమీ రాదు. కాబట్టి ఒక్కొక్కటి చేస్తూ ఉంటేనే అనుభవం వస్తుంది. కాబట్టి వాళ్ళు ముగ్గురున్నా ఎంతో చక్కగా చేస్తున్నారని చెప్తున్నాను కదా. మనం ఎన్నో సంవత్సరాల నుంచి మనం సత్సంగంలో ఉన్నప్పటికీ హోంవర్క్లు కొన్ని రోజులు చేస్తారు, కొన్ని రోజులు చేయట్లేదు. అలా వద్దు, వీక్లీ చక్కగా చేసుకుంటూ వెళ్దాం మనం. అప్పుడే ఏదైనా చెప్పినందుకు గానీ సార్థకత ఉంటుందన్నమాట. కాబట్టి ఇక్కడ శ్రీచక్రం ఎదురుగా, శ్రీచక్రేశ్వరి ఎదురుగా కూర్చొని నేను మీకు అమ్మ చెప్తున్నది అనుకొని చెప్తున్నాను. కాబట్టి మనము ఊపిరిని అబ్జర్వ్ చేసే ఇది చేద్దాం. ప్రతిరోజు ఒక 10 నిమిషాలు కూర్చోండి, పూజ గదిలో అమ్మ ముందర కూర్చొని అబ్జర్వ్ చేసుకుంటూ మన స్థితి, ప్రశాంతత అనేది పెరుగుతా ఉందా లేకపోతే తగ్గుతా ఉందా, దేనివల్ల ప్రశాంతత దెబ్బతింటా ఉంది మనకి జీవితంలో, మీ జీవితంలో దేనివల్ల అవుతా ఉంది, ఇది ప్రాక్టీస్ చేయటం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా, ఇది మనం హోంవర్క్గా తీసుకుందాం. కాబట్టి మరాళీ మందగమన అనే దాంట్లో ఇంత ఉందన్నమాట, ఇంకా ఉంది, చదువుతాను, వినండి. కాబట్టి ఇది లోకాతీత గుణాతీత. అందుకు బిందుస్థానం దగ్గర కేవలం శాంతమే. అక్కడ నుంచి వచ్చిన ప్రాణశక్తి యొక్క తరంగాలే మిగిలిన 8 ఆవరణల్లోనూ ఉంటాయి. అంటే మన లోపల సాగుతున్న ప్రాణశక్తికి, శ్రీచక్రానికి, ప్రపంచానికి, జీవితానికి, మంత్రానికి ఉన్న అవినాభావ అనుబంధాన్ని ఆలోచిస్తే శ్రీ విద్యలో ఇన్ని మర్మాలున్నాయా అని ఆశ్చర్యం అనిపిస్తుంది. అదనమాట, ప్రపంచమే ఒక శ్రీచక్రము, మన శరీరమే ఒక శ్రీచక్రము. మనం మళ్ళా శ్రీచక్రాన్ని పెట్టుకున్నాం అనుకోండి ఇంట్లో, కాబట్టి అవన్నీ అనుసంధానం చేసుకోవాలి. నేను శ్రీచక్రం
శ్రీచక్రం ముందర కూర్చున్నాను అంటే నా శరీరమే శ్రీచక్రం. లలితా సహస్రనామం ఎవరైతే శ్రద్ధగా చదువుతారు, పారాయణం చేస్తారో వాళ్ళ శరీరం శ్రీచక్ర ఆకారాన్ని దాలుస్తుంది. వాళ్ళ చుట్టూ కూడా ఒక శ్రీచక్రం ఏర్పడుతుంది అనమాట. ఇది సైంటిఫిక్ గా కూడా ప్రూవ్ అయింది. కాబట్టి మనం ప్రపంచమే ఒక శ్రీచక్రం. కాబట్టి మనం శ్రీచక్రంలోనే బతుకుతున్నాము. మనకి శ్రీచక్రం లేదే, మనము దీక్ష తీసుకోలేదే, మన గురువు లేరే అనుకోవాల్సిన అవసరం లేదు. మన శరీరమే ఒక శ్రీచక్రం అనమాట. కాబట్టి ఆ శ్రీచక్రాన్ని ఎంతగా రక్షించుకోవాలి మనం. ఇప్పుడు మన ఇంట్లో శ్రీచక్రం ఉన్నప్పుడు శ్రద్ధగా పూజ చేసుకుంటాం కదా. కాబట్టి మన శరీరమే ఒక శ్రీచక్రం అన్నప్పుడు మన శరీరం మీద శ్రద్ధ ఉండాలి. ఎంత శ్రద్ధ ఉండాలి అంటే మన శరీరాన్ని సాధనకు పనికొచ్చేలాగా రూపుదిద్దుకోవాలన్నమాట. మన శరీరంలోని ప్రతి అవయవము సాధనలోనే ఉండాలి. కన్ను అనవసరమైన విషయాలు వెంట వెళ్ళకూడదు, చెవులు అనవసరమైనటువంటి విషయాలు వినకూడదు. సో అట్లా ప్రతి ఒక్కటి అనమాట. మన స్పర్శ కానీ అన్నీ అనవసరమైన వాళ్ళని మనం టచ్ చేయకూడదు. ఇట్లా మనం ప్రతి ఒక్కటి మన శ్రీచక్రానికి ప్రాణశక్తికి అవినాభావ సంబంధం ఉంది అనేది అర్థం చేసుకోవాలన్నమాట. కాబట్టి మరాళీ మందగమన అంటే మనలో ముఖ్య ప్రాణరూపిణిగా మందగమనం చేస్తూ యోగులకు, ఉపాసకులకు సాధనలో అనుభవాన్ని వచ్చే స్వరూపమే చెప్పబడుతుంది. అమ్మవారి గమనము అనగా ఆ సిచ్చక్తి యొక్క గమనము ప్రధానంగా యోగ గమనమే. ఇది ఈ అర్థంలో ఉన్న ఆంతర్యము. అందమైన స్త్రీ నడిచే నడక అని బాహ్యంగా ఈ నామానికి అర్థము. మామూలుగా మరాళీ మందగమన అంటే అమ్మవారు చాలా అందంగా నడుస్తుంది అని అనుకుంటారు. అంటే మనము అంతరార్థం ఏమిటి? మన ఊపిరి ఎంత అందంగా నడుస్తూ ఉంది. మన ఊపిరిని మనం ఎంత అందంగా నడిపించగలిగితే మన జీవితం అంత అందంగా ఉంటుంది. నలుగురికి ఆదర్శంగా ఉండగలుగుతాము. అమ్మతత్వం మనలోకి అనుభవంలోకి వచ్చేస్తుంది అనమాట. కాబట్టి బయటకి అర్థం అది ఉన్నప్పటికీ అంతరార్థం అది అనమాట. ఇది కేవలం స్థూల దృష్టి. పైన చదివేవారు అమ్మవారు చాలా అందంగా నడుస్తూ ఉంటారని అనుకుంటారు. కానీ లోపలి అంతరార్థం ఇది అని చెప్తున్నారు అనమాట. కాబట్టి మరాళీ మందగమన మహాలావణ్య సేవదిహి అన్నప్పుడు మనము అది ఏంటిది అనేది కాసేపు 1-2 నిమిషాలు మన ఊపిరిని అబ్జర్వ్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉండాలి లలితా సహస్రనామం చదివేటప్పుడు. నెక్స్ట్ మహాలావణ్య సేవదిహి. సేవది అనే మాటకు నిధి, పరమావధి అని 2 అర్థాలు. తరగకుండా ఉంటే నిధి, దానిని మించి మరొకటి లేదు అన్నప్పుడు సేవది. చూడండి, సేవది అనే దానికి అర్థము దాన్ని మించి మరొకటి లేదు అనేది చెప్తున్నారు. 2 అర్థాలు తీసుకోవాలి. అమ్మవారు మహాలావణ్యానికి నిధి వంటిది. అమ్మవారిని మించిన లావణ్యం, లావణ్యం అంటే అందం అనమాట, మరొకటి లేదు. మామూలు లావణ్యం కాదు, మహాలావణ్యము. మహాసేవది అనే శబ్దాలతో అమ్మవారి లావణ్యం ఎంత ఉందో ఊహించుకోవచ్చు. చివరి నామమైనటువంటి శ్రీ లలితాంబిక అంటే ఏమిటో ఇక్కడ చెప్పారు. లోకాతీతం, లలిత అంటే లోకాతీతమైనటువంటి లావణ్యాన్ని లలిత అని అంటారనమాట. చాలా అందం అనమాట. లోకానికి అతీతమైన, లోకంలో కనపడదు ఆ అందము. అంతే కదా, మనం అమ్మతత్వం మనలో రావాలి. ఇప్పుడు నేను నిట్టల కిరణ్మయ్య గారిని కానీ ఇంకా కొంతమందిని నేను ఎప్పుడైనా మీకు ఫొటోస్ పెడుతూ ఉంటాను. ఎంత చక్కగా ఉంటారు. మొన్న మాకు విశాల అమ్మగారు కూడా మాకు బోధించారు కదా, శ్రీ విద్య బోధించే క్లాసెస్కి వచ్చారు కదా. ఆవిడ ఇలా బులాకి పెట్టుకుని ఉన్నారు. ఆవిడ మొహం అంతా ఎంత ప్రశాంతంగా ఉంది. కొంతమంది ఆవిడ ఫోటో పెట్టినప్పుడు అమ్మ ఒక్కసారి ఆమెను చూడాలని అనిపిస్తుంది అమ్మా అని ఒక అమ్మాయి మెసేజ్ చేసింది. అంటే ఏమనర్థము, మనలో అమ్మతత్వం ప్రవేశించే కొద్దీ మనం అంతా లావణ్యంగా తయారవుతాం అనమాట. లోకానికి అతీతమైనటువంటి లావణ్యం. మన మాట తీరు కానీ మన ప్రవర్తన కానీ అన్నిట్లో అమ్మతనము ఉట్టిపడుతూ ఉంటుంది అని చెప్తారనమాట. కాబట్టి లోకాతీతమైనటువంటి లావణ్యాన్ని లలిత అని అంటారు. ఆ లావణ్యం సముద్రంలాగా అనంతంగా ఉంటుంది, దానికి మించి మరొకటి లేదు అంటున్నారనమాట. కాబట్టి లోకంలో చూస్తున్న లావణ్యములన్నీ సముద్రంలో బిందువుల వంటివి. అమ్మ లావణ్యము సింధువు అంటే స్వయం ప్రకాశమైనది. ఆ లావణ్యమే లోకాలలో ఉంది, లోకాలను మించి ఉంది. లోకాలలో వచ్చే లావణ్యం లోకాలు పోతే కనుమరుగవుతుంది. కానీ అమ్మ యొక్క లావణ్యం లోకానికి అతీతం కనుక లోకం ఉన్నప్పుడు లోకం లేనప్పుడు కూడా ఉంటుంది అని చెప్తున్నారనమాట. ఆ మహాలావణ్య సేవది అంటే అత్యంత సుందరమైన స్వరూపం కలది అని అర్థం అనమాట. ఆ సౌందర్యానికి పరిమితి చూపించలేరు. సౌందర్యం అన్నా లావణ్యం అన్నా ఒకటే భావం గనుక అమ్మ సౌందర్య స్వరూపిణి అని చెప్తున్నారు. దశమహావిద్యలలో సుందరి అని చెప్పబడే విద్య లలితాదేవిదే. అమ్మ పేరే లలిత మహాత్రిపుర సుందరి. శ్రీ
విద్యలో 3వ విద్య పేరు సుందరీ విద్య. ఈ సుందరీ విద్యనే సౌభాగ్య విద్య, లలితా విద్య, షోడశీ విద్య అని అంటారు. శ్రీ విద్యకే ఇవన్నీ పేర్లు అనమాట. సౌందర్య లహరిలో అంతా చెప్పేది అమ్మవారి సౌందర్యం గురించి. అమ్మవారు ఎంత అందంగా ఉంటారు. అందం అంటే లోకానికి అతీతమైనటువంటి అందం అనమాట. అది అయ్యవారికి మాత్రమే అర్థమవుతుంది. దాన్ని శంకరాచార్యుల వారు అది సౌందర్య లహరిలోకి తీసుకొని వచ్చారనమాట. శంకర భగవత్పాదుల వారు దశమహావిద్యలను గమనించి ఈ 3వ విద్యను మాత్రమే తీసుకువచ్చారు. దశమహావిద్యలలో శ్రీ విద్యకు ఉన్న లోతు మరెక్కడా లేదు. ఆయన అసలు ఉద్దేశ్యము జీవుడు ఎప్పుడూ ఐహికంగా చూసుకుంటూ ఉంటే లాభం లేదు, బ్రహ్మ విద్య పొందాలి, తరించాలి అనేదే. కానీ అందరికీ అది అంత తేలికగా రాదు కనుక మానవులు తరించాలంటే ఏం చేయాలా అని ఆలోచించి వీరికి ఐహికము పరమార్థికము రెండిటికీ పనికి వచ్చే విద్య ఏమిటా అని ఆలోచించి 3వ విద్య అయినటువంటి శ్రీ విద్యను చెప్పారు. అదనమాట శంకర భగవత్పాదుల వారు. మనం 2 రకాలుగా తరించాలి. ఊరికి ఒకటే ఆధ్యాత్మికం మాత్రమే అంటే ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు కదా. ఇది కలియుగం కదా. మీకు అమ్మను ఆరాధించటం వల్ల ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి, మీకు మహా సామ్రాజ్యం అంతా వచ్చేస్తుంది. అదంతా వచ్చిన తర్వాత కోరికలన్నీ వెళ్ళిపోతాయి. మనకి కోరికలు లేనటువంటి స్థితిని అమ్మ కలిగిస్తుంది. ఫస్ట్ మన కోరికలు తీరుస్తూ వస్తుందన్నమాట. తీరుస్తూ వచ్చి ఆ తర్వాత మనల్ని మోక్షం వైపు తీసుకెళ్తుంది. ఇంకా కోరికలు లేని స్థితిని ఇస్తుంది అనమాట. అప్పుడు మనకి ఇంకా అమ్మ తప్ప వేరే ప్రపంచం కనపడదు. ఇంకా చాలబ్బా అమ్మ ముందు కూర్చొని అమ్మను పూజించుకుంటూ అమ్మను చూసుకుంటూ అమ్మ అందాన్ని అలా చూసుకుంటూ ఉంటే చాలు, ఇంకా వేరే ఏమీ వద్దు అనిపిస్తుంది. దాంతోపాటు మనం సంసారంలో మన బాధ్యతలు నిర్వర్తిస్తూనే అమ్మతో రమిస్తూ ఉంటామన్నమాట. అటువంటి స్థితిని అమ్మ మనకు అనుగ్రహిస్తుంది. అది నెక్స్ట్ స్టాంజా వచ్చేసి సింజానమణి మంజీర మండిత శ్రీపదాం. అది అయిపోయింది కదా, మరాళి మందగమన అయిపోయింది. దాని తర్వాత సర్వారుణ నవద్యాంగి సర్వాభరణ భూషిత శివకామేశ్వరాంకస్త శివ స్వాధీన వల్లభ. ఇది శివకామేశ్వరాంకస్త శివ స్వాధీన వల్లభ. ఈ లైన్ మనం ఎంత ఎక్కువగా మనం జపించగలిగితే, స్వాధీన వల్లభ అంటే అమ్మవారు అయ్యవారిని అంత స్వాధీనం చేసుకుని ఉంది. వల్లభుడు అంటే భర్త కదా, భర్తని మన కొంగును ముడి వేసుకోగలుగుతాం అనమాట. అంటే భర్త మనం చెప్పినట్టే వినాలి అని కాదు, అటువంటి ప్రవర్తన మనలో వస్తుంది కాబట్టి ఆయన మన ప్రవర్తనకి అట్రాక్ట్ అయ్యి మనల్ని గౌరవిస్తూ మన మాట వింటారనమాట. అటువంటి శక్తి ఈ నామానికి ఉంది. స్వాధీన వల్లభాయై నమః అని వస్తుంది. కాబట్టి మనం ఈ లైన్ని మనము పారాయణం చేసుకోవచ్చు, లేదా సంపుటీకరణం ద్వారా చేసుకోవచ్చు. వైఫ్ అండ్ హస్బెండ్ ప్రాబ్లమ్స్ ఎవరైనా ఉంటాయి కదా, అట్లాంటి వాళ్ళకి ఈ లైన్ని మనము ఇస్తూ ఉంటాం అనమాట. ఈ లైన్ని పారాయణం చేసుకోమని 108 టైమ్స్ కానీ, లేకపోతే సంపుటీకరణ చేసి కానీ చదువుకోమని చెప్తామన్నమాట. లేదా ఓం స్వాధీన వల్లభాయై నమః, ఓం స్వాధీన వల్లభాయై నమః అది చేసుకుంటూ కూడా ఉండొచ్చు అనమాట. కాబట్టి ఇది ఇక్కడితో ఆపేసి మనము గురు కరుణామయ్య గారు చెప్పినటువంటి విషయాల్లోకి వద్దాం. సో ఏమన్నారు, శ్రీ విద్యా ఉపాసకుల కోసము దేవతలందరూ వాళ్ళ నుంచి సువాసనలు వస్తాయి. ఏం సువాసనలు? వాళ్ళ నడవడిక అలా ఉంటుందన్నమాట. వాళ్ళు ఎవరికి హాని కలిగించలేరు, పరుషంగా మాట్లాడలేరు, అందరినీ క్షమించగలుగుతారు. అటువంటి స్థితి వాళ్ళకు వస్తుంది. కాబట్టి వాళ్ళని చూసి భగవంతుడే వెయిట్ చేస్తూ ఉంటాడంట, అమ్మ వెయిట్ చేస్తూ ఉంటుందంట. అటువంటి వాళ్ళు శ్రీచక్ర ఉపాసన చేస్తే బాగుంటుంది కదా, లేకపోతే ఇంకొకటి ఈ మంత్రం చదివితే బాగుంటుంది కదా, ప్రతి దేవత వాళ్ళ మంత్రము వీళ్ళ నాలుక పైన ఆడితే బాగుంటుంది అని వెయిటింగ్లో ఉంటారంట. అది శ్రీ విద్య ఉపాసనకి అంత శక్తి ఉందన్నమాట. కాబట్టి నేను చెప్తున్నా, నేను ఇచ్చే హోంవర్క్స్ని మీరు చేస్తూ ఉంటే మనలో ట్రాన్స్ఫర్మేషన్ వస్తుందన్నమాట. ట్రాన్స్ఫర్మేషన్ వచ్చినట్టల్లా మనం శ్రీ విద్యకు దగ్గర అవుతున్నాం, అమ్మకు దగ్గర అవుతున్నాము అనేది మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళు నిజంగా వాళ్ళు ముగ్గురే ఉన్నా ఎంత బాగా చేస్తున్నారంటే నాకే అసలు చాలా ఏం చెప్తే అది వెంటనే చేసేస్తున్నారు వాళ్ళు. వాళ్ళకి టైం లేదు. ఎందుకంటే మనకి ఇక్కడ ఉన్న వాళ్ళందరం మనము అంటే నేను ఎవరిని తక్కువ చేసి చెప్పట్లేదు, మనకి టైం ఎక్కువ ఉన్నప్పుడు దాని విలువ తెలీదు. వాళ్ళకు ఎంప్లాయీస్ కాబట్టి వాళ్ళకి టైం లేదు కాబట్టి టైం చూసుకొని అది నేను చెప్పిన టైంలో వస్తున్నారు. వాళ్ళు అన్ని అడ్జస్ట్ చేసుకొని వంట వర్పులన్నీ ముగించుకొని ఈవినింగ్ టైంలో నేను 7 to 7:30 ఓన్లీ ½ అవర్ మాత్రమే చెప్తున్నాను, వాళ్ళకి 1 అవర్ కూడా చెప్పట్లేదు. ఎందుకంటే కేవలం నేర్పించడం మాత్రమే కదా, అంత లోతుగా అవసరం లేదని అనుకుంటే వాళ్ళ శ్రద్ధను చూస్తే కొంచెం లోతుగానే చెప్తున్నాను. కానీ మన క్లాస్లో జరిగినంత లోతుగా చెప్పటం లేదనమాట. వాళ్ళు దానికే ముగ్ధులైపోయి గ్రాటిట్యూడ్ చూపిస్తూ
వాళ్ళు అంత బాగా హోంవర్క్లు చేస్తున్నారు. కాబట్టి ఇక్కడున్న వాళ్ళు కూడా మనం అందరం కూడా చేద్దాం. కాబట్టి ఏమంటున్నారంటే, శ్రీ విద్య ఎవరి దగ్గర ఉంటుందో వారి నుండి వచ్చే సుమధుర సువాసనలు పీల్చడానికి అశ్విని దేవతల నుండి ముక్కోటి దేవతలు వాళ్ళ చుట్టూరా ఉంటారు. నేను అనే భావాన్ని పోగొట్టేది శ్రీ విద్య. సువాసనలు అంటే వాళ్ళ నడవడిక నుండి వచ్చే రహస్య గుబాళింపులు అని అర్థము. వాళ్ళు ఏ ఇంట్లో ఉంటే అదే వైకుంఠం అవుతుంది. అదనమాట శ్రీ విద్య ఉపాసన మనం బాగా చేసే కొద్దీ మన ఇల్లు దేవాలయంలాగా అయిపోతుంది. మీరు నమ్మరు, నేను అప్పుడు షోడశ పూజ చేసేటప్పుడు కూడా మా ఇంటికి వచ్చి కుంకుమార్చన చేసుకొని వెళ్ళేవాళ్ళు అనమాట. దేవాలయానికి వచ్చినట్టు వచ్చేవారు. నేను పిలవకుండానే ఎక్కడెక్కడి నుంచో వచ్చేవారు అనమాట. అంటే నేను అదేదో నా గొప్పతనం అని చెప్పటం లేదు, అమ్మవారు అలా అట్రాక్ట్ చేస్తుంది అనమాట. ఎవరెవరు భక్తులుగా ఉంటారో వాళ్ళందరినీ రప్పించుకుంటుంది. ఇప్పుడు కూడా మా ఇంటికి ఎవరెవరో బంధువులు వేరే వేరే పనుల మీద వస్తున్నారు. సో వాళ్ళలో ఎవరైతే కొంత భక్తి ఉందో వాళ్ళను మాత్రమే నేను దేవుడి గదిలోకి పంపించి శ్రీచక్రానికి 3 సార్లు శ్రీమాత్రే నమః అని చెప్పి వేయండి అని చెప్తున్నాను అనమాట. అందరినీ ఏమీ పంపించడం లేదు. భక్తి లేని వాళ్ళకి నేను అసలు ఆ విషయమే చెప్పడం లేదు. మా ఇంటికి శ్రీచక్రం వచ్చింది, మీరు వెళ్ళి దర్శనం చేసుకోండి, నేనేం చెప్పడం లేదనమాట. కాబట్టి ఆ ఇల్లే వైకుంఠం అవుతుంది. అక్కడి వాయుమండలంలో దేవతలందరూ వెయిటింగ్లో ఉంటారట. అంత గొప్ప స్థానం ఇస్తుంది శ్రీ విద్య ఉపాసకుడికి అమ్మ అని చెప్తున్నారు. అదనమాట, దేవతలే మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. వీడు ఎప్పుడు లేస్తాడు, ఎప్పుడు లలితా సహస్రనామం చదువుతాడు, వీడి ద్వారా మనం కొన్ని నేర్చుకుందాము అని దేవతలు వేచి ఉంటారట. అది కాబట్టి ఎందుకు నేర్చుకోవాలనుకుంటారు? ఎందుకంటే ప్రతి భక్తుడు డిఫరెంట్ కదా, యూనిక్ పర్సనాలిటీస్ మనం అందరం కూడా. ఇప్పుడు రూప భక్తి వేరేగా ఉంటుంది. రూపాకి ఈరోజు ఏదో వేరే పూజ ఉందంట గుళ్ళో, అందుకని నేను రాలేనని మెసేజ్ పెట్టింది. సో తన భక్తి వేరేగా ఉంటుంది, రాధిక భక్తి వేరేగా ఉంటుంది, దాక్షాయణి గారి భక్తి వేరేగా ఉంటుంది. కాబట్టి దేవతలు ఎందుకు అనుకుంటారు, మనం ఏకాంతంలో ఉన్నప్పుడు మనం ఒక శ్రీచక్రాన్ని మనకు ముద్దాడాలని అనిపిస్తుంది, శ్రీచక్రాన్ని హత్తుకోవాలని అనిపిస్తుంది. ఇలా రకరకాలుగా చేస్తున్నాం అనుకో, దేవతలు సంతోషిస్తారనమాట. ఓహో వీడి భక్తి ఇలా ఉందా, వీడి ఇంతగా ఆరాధిస్తున్నాడా అమ్మని, ఇంత యునిక్గా వెళ్తున్నాడా అని వాళ్ళు కూడా నేర్చుకోవటానికి మన నుంచి నేర్చుకోవాలని అనుకుంటారంట. భక్తి ఎలా చేయాలి, అంతే కదా. భక్త ప్రహ్లాద భక్తి ఎంత ఉత్కృష్టంగా ఉంటుందో తెలుసు కదా. కాబట్టి వీడి ద్వారా మనం కొన్ని నేర్చుకుందామని దేవతలు వేచి ఉంటారట. అదేనమాట, శ్రీ విద్య వల్ల తాపత్రయాలు తొలగిపోయి శాంతమూర్తిమే అవుతాము, ప్రసన్న వదనంతో ఉండగలుగుతాం. అదనమాట, ఎప్పుడు నుదురు చిట్లించకూడదు అని చెప్తారు కదా, నుదురు చిట్లించకూడదు. అమ్మ ఎప్పుడు కూడా అమ్మ నుదురు ఎప్పుడు చంద్రమండలం లాగా చక్కగా అలా ఉంటుంది ప్రశాంతంగా అని చెప్తారు కదా. కాబట్టి శ్రీ విద్య వల్ల తాపత్రయాలు, మన కష్టాలు ఉంటాయి మన ఇంట్లో, అయినప్పటికీ మనం వాటిని పట్టించుకోమన్నమాట. అదే కదా కావాల్సింది. కాబట్టి అమ్మను మనం అర్థం చేసుకొని అమ్మతో రమిస్తూ, అమ్మతో మాట్లాడుతూ, అలా కబుర్లు చెప్తూ, అమ్మకి లెటర్స్ రాస్తూ, అన్ని రకాల ఏమి తింటున్నా తాగుతున్నా అమ్మని మర్చిపోకుండా అమ్మకు సమర్పించుకుంటూ అలా మనం ముందుకు వెళ్ళిపోతున్నాం అనుకోండి, జీవితంలో మనకి ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా మనం తాపత్రయాలన్నీ కూడా సమిసిపోతాయన్నమాట. మనం పట్టించుకోము. ఎటువంటి కులంలో పుట్టినా, ఎటువంటి జాతిలో పుట్టినా అవన్నీ అమ్మకు సంబంధం లేదు. నువ్వు ఎంత పెద్ద కులంలో పుట్టినా, నువ్వేమీ సాధన చేసుకోలేదనుకో, అమ్మ ఎలా స్వీకరిస్తుంది మనల్ని? నువ్వు శూద్రుడిగా పుట్టినా సరే, నువ్వు బాగా సాధన చేస్తున్నావు అనుకో, వ్యాధగీత అని ఒకటి ఉంటుంది. శూద్రుడు ఆయన మాంసం అమ్మే దుకాణంలో పనిచేస్తూ ఉంటాడు, మాంసం అమ్మడమే ఆయన వృత్తి. కానీ మహాగీతను బోధించాడనమాట. ఎంత అంటే అంత భక్తిపరుడు అనమాట. కాబట్టి మనము మన పుట్టుకలో లేదు, మనం పుట్టిన తర్వాత ఎలా సాధన చేస్తున్నాము, మనం పుట్టిన పరిస్థితుల్ని మనం ఉపయోగించుకుంటున్నామా లేదా, అది మన ఇంపార్టెంట్ అనమాట. నువ్వు ఎటువంటి పుట్టుక పుట్టినా నువ్వు ఎలా ముందు జన్మల సంస్కారాల వల్ల ఎలా ముందుకెళ్తున్నావు, అది భగవంతుడు చూస్తాడనమాట. మా అమ్మ అదే అంటుంది, మా కడుపులో పుట్టి నీకెందుకు ఇంత భక్తి వచ్చింది, మాకైతే లేదు ఇంత భక్తి, నువ్వు ఇంత ఓపికగా చేసుకుంటున్నావు, ఇన్ని పూజలు చేసుకుంటున్నావు, ఇన్ని స్తోత్రాలు చదువుతున్నావు, మాకే ఆశ్చర్యం అనిపిస్తుంది, నీకు ఎప్పుడు ఇంక ఇదే పనే కదా. అవును, మా ఇంట్లో టిఫిన్ పని ఉండదు, రాగి జావనో మొలకలో ఏదో తినేస్తాం అంతే. ఒక పూటే ఉంటుంది మా ఇంట్లో వంట పని. అదే మా అమ్మ అంటుంది, నీకు కుదురుతుంది, మీ ఆయన మీరందరూ ఒకే లైన్లో ఉన్నారు కాబట్టి నీకు కుదురుతుంది, అందరిళ్లలో అలా కుదురుతుందా, 4 రకాలు చేయమంటారంటే, అవునమ్మా కరెక్టే, మరి ఏం చేయాలా, నేను ముందు జన్మలో ఏదో రాసుకొని వచ్చి ఉంటాను పుణ్యము, అందుకే మా ఇంట్లో కుదురుతుంది కాబట్టి కుదిరినా
ఖాళీగా ఉండే వాళ్ళు ఎంతమంది లేరు, మా అమ్మ అదే అంటుంది. కుదిరినా కూడా ఖాళీగా ఉండి కబుర్లు చెప్పుకునే వాళ్ళు ఉంటారు, అలాంటిది నువ్వు ఒక నిమిషం కూడా వేస్ట్ చేయకుండా ఎప్పుడు భక్తిలోనే ఉంటావు, పుస్తకాలైనా చదువుకుంటావు, స్తోత్రాలైనా వాడుకుంటావు, ఏదో ఒకటి సత్సంగాలు చెప్పుకోవడము ఇదే చేస్తున్నావు, నువ్వు ఇంత ఓపికగా నాకే గర్వంగా ఉంది, మా కడుపులో పుట్టి ఇలా ఉన్నావే నువ్వు అని చెప్పేసి అనిందనమాట మొన్న. సో నేను ఒకటే, ఎవరు బంధువులు వచ్చినా ఎవరు వచ్చినా మనసులో లోపల అది ఉంటుందన్నమాట. ఇప్పుడు ప్రియురాలు ప్రియుణ్ణి కలుసుకోకపోతే ఎలా వ్యాకులత పడుతుందో అట్లా నేను సాధన చేయలేకపోతే అమ్మో నాకు డేస్ వేస్ట్ అయిపోతున్నాయే, నేను చేసుకోవాలి, బంధువులు ఉన్నా సరే నా పని నేను చేసుకోవాలి, వాళ్ళని సాటిస్ఫై చేయాలి, వాళ్ళతో కాసేపు కబుర్లు చెప్తాను. ఆ కబుర్లలో కూడా ఏం చెప్తాను, అమ్మ గురించి చెప్తుంటాను అనమాట. అమ్మకు సంబంధించిన వీడియోస్ ఏమైనా మంచిగా ఉంటే అవి షేర్ చేస్తాను, అవి చూడండి అని చెప్తాను. ఇంకా అట్లా అమ్మమయమే అయిపోవాలి జీవితం అంతా. అంత అయిపోయినప్పుడు అమ్మ మన ఇంటికి పరిగెత్తుకొని వస్తుంది అనమాట. మన పూజలు స్వీకరించాలి అని అమ్మకు అనిపిస్తుంది అనమాట. మా అమ్మ అదే అనింది, నాకు శక్తి ఉండదు మామూలుగా అందరు లేడీస్ లాగా నేను రకరకాల వంటలు చేసి పెట్టడము అమ్మకి అవన్నీ చేయలేను, నా వల్ల కాదు, అవన్నీ చేయలేను. రకరకాల ప్రసాదాలు రకరకాల అలంకరణలు అవన్నీ నా చేత కాదనమాట. నాకు కేవలం చేతనైంది ఏంటంటే స్తోత్రాలు చదువుకోవడము, ఎంతో మామూలుగా చేయడం, మామూలు పూజ అంతే. షోడశ పూజ చేస్తాను మా గురువులు నేర్పించినట్టు, అంతేగాని నేను పెద్ద పెద్ద అలంకారాలు పెద్ద పెద్ద నైవేద్యాలు అవన్నీ చేయలేనమాట నేను. మా అమ్మ అదే అనుకుందంట, అసలు ఏం అర్హత ఉందని చెప్పి నువ్వు వచ్చావమ్మా మా ఇంటికి, మా పాప దగ్గరికి, నిన్ను బాగా చూసుకోవాలి, మేము ఏమనుకోవద్దు, మా పాప ఏదైనా తక్కువ చేస్తే ఏమనుకోవద్దు అని ప్రార్థించిందంట మా అమ్మ. మా గురువుగారు ఏం చెప్తారంటే, అమ్మ వచ్చింది అనుకోండి అంతే, మీరు అదేదో పెద్ద యంత్రము, దానికి ఇన్ని రూల్స్ ఉంటాయి, దానివల్ల ఏదో అయిపోతుంది, అవన్నీ మీరు అనుకోవద్దండి. అమ్మని తెచ్చుకున్నాము అనుకోండి, అమ్మ మన ఇంటికి వచ్చింది, మనలో ఒక వ్యక్తిగా మనం చూసుకుందాం అనుకోండి, అప్పుడు మీకు ఏ భయాలు ఉండవు అని చెప్పారు. అందుకని నేను ఇంకా లేట్ చేయకుండా నేను ఫిబ్రవరిలో ఆర్డర్ చేస్తే మేలో వచ్చిందనమాట అమ్మ. అంటే వాళ్ళు తయారు చేస్తారు, అవి సరైన కొలతలు ఉండాలన్నమాట. సరే మనం షాపులలో తెచ్చిపెట్టుకొని అట్లా చేయకూడదు ఎప్పుడు కూడా. ఏదైనా దేవాలయంలో పూజారి దగ్గరైనా తెచ్చుకోవచ్చు, కానీ షాపులలో కొనుక్కొని వచ్చి పెట్టుకొని పూజించకూడదు ఎప్పుడు కూడా శ్రీచక్రాన్ని. అది మనము అర్థం చేసుకోవాలి. సో అది రావాలి మన ఇంటికి అని ఉంటే ఎక్కడి నుంచైనా వస్తుంది, గురువుల ద్వారా వస్తుంది. సో ఇంతకుముందు దేవి ఆశ్రమం వాళ్ళు అప్పుడు కేవలం ఒక మామూలు ఒక రేకు మీద శ్రీచక్రాన్ని చేస్తారు కదా, అటువంటిది పంపించారు. అప్పుడు 3 నెలలు చాలా శ్రద్ధగా చేసాం దానికి కూడా. అప్పుడు ఎంత అంటే అంత అసలు ప్రాణం పెట్టి చేశానమాట. చేసిన తర్వాత మనం మళ్ళీ దాన్ని తిరిగి ఆశ్రమానికి పంపించేసేయాలి. అందరివి కలెక్ట్ చేసి వాళ్ళు ఒక స్తూపం నిర్మించారనమాట, ఒక మహాస్తూపం నిర్మించి అందులో అవన్నీ పెట్టారు, ఆ యంత్రాలన్నీ అందులో పెట్టారనమాట. ఇంకా అప్పటి నుంచి నేను అనుకుంటున్నా, మళ్ళా నేను తెచ్చుకోగలనా, అంత పెద్ద పూజలు నేను చేయగలనా, చాలా శుచి శుభ్రత ఉండాలి, ఎవరు గదిలోకి రాకూడదు, ఎవరు పడితే వాళ్ళు ఆ గదిలోకి మనము అలో చేయకూడదు, ఇంకా అన్ని బ్రహ్మచర్యము, ఇంకా అన్ని చాలా ఆహారంలో వెల్లుల్లి లేకుండా, ఇంకా ప్రతి ఒక్కటి చాలా నియమాలు అన్నీ పాటిస్తూ మనము ఇష్టంగా చేయాలి అవన్నీ కూడా. కాబట్టి ఏది గుడ్డిగా చేయకూడదు, మనకి అర్థమయ్యి చేయాలన్నమాట. కాబట్టి ఇక్కడితో ఆపేస్తున్నా, టైం అవుతా ఉంది కాబట్టి మీరు మాట్లాడాలి కాబట్టి మనము చుట్టాలందరూ వదిలేసినా మనల్ని ఆకటి వేళలో, మనకి సాంగ్ ఉంది కదా అన్నమాచార్య కీర్తన, ఆకటి వేళలో అల్లపైన వేళలో అని ఉంది కదా, అట్లా మనం అలసిపోయి ఉన్నా, మనకి ఎన్నో కష్టాలు వచ్చినా ఎన్ని వచ్చినా అమ్మని వదలకూడదు, అమ్మ ప్రేమలోనే ఉండాలి. అమ్మ ప్రేమ మాత్రమే మనల్ని కాపాడుతుంది, అమ్మ మనల్ని కాపాడుతుంది. అమ్మకు తెలుసు మనల్ని ఎక్కడ ఉంచాలి ఏంటి అనేది, కాకపోతే మనం సరెండర్ అయిపోవాలన్నమాట. అది ఆ సరెండర్ అయ్యే నేచర్ మన స్థితిని మనం మర్చిపోవాలి. చెప్పాను కదా, మన పేరు, మన ఊరు, మన ప్రొఫెషను, మన కులము, మనం ఎక్కడ పుట్టాము, అవన్నీ కొమ్ములు ఉంటాయి మనకి. నేను పలానా కులంలో పుట్టాను, నేను గ్రేట్ అని అనుకుంటాం, కానీ అది కాదు. అమ్మ యొక్క ప్రేమను పొందగలిగితే అది మాత్రమే గ్రేట్, అంతే అనమాట. అంతేగాని మనం ఏది కాదు. కాబట్టి మన ఐడెంటిటీని ఫస్ట్ మనం మర్చిపోవాలి. అది నెక్స్ట్ వీక్ ఇద్దాం హోంవర్క్. ఐడెంటిటీ ఎన్నిసార్లు గుర్తొస్తూ ఉంది మీకు? ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు మేము పలానా అండి అని చెప్పినప్పుడు ఏం చెప్తున్నారు మీరు? అది మేము అమ్మవారి ఉపాసకులము అని చెప్పుకోవాలి, అంతే. వెంకటేశ్వర స్వామి భక్తులము, నేను రామకృష్ణ మఠం భక్తులము, ఇట్లా అదొకటే మన ఐడెంటిటీ అవ్వాలన్నమాట. అంతేగాని మన
పేరు మేము ఎక్కడైనా మీటింగ్స్కి వెళ్ళినప్పుడు పేరు కూడా చెప్పను, నా పేరు కూడా. కిందికి వచ్చాక స్టేజ్ దిగాక ఎవరైనా అడుగుతుంటారు, ఏం చేస్తారండి, మీరేంటి అసలు అని చెప్పి అడిగితే అప్పుడు ఎవరో అడిగిన వాళ్ళకి మాత్రం 1-2 ముక్కలు సమాధానం చెప్తామన్నమాట, అంతే. అలా మర్చిపోయి ఎన్నో ఏళ్ళు అవుతుంది, ఐడెంటిటీని మర్చిపోయి ఎన్నో ఏళ్ళు అవుతుంది. అది అమ్మవారి అనుగ్రహం అని అనుకుంటున్నాం అనమాట, గురువుల యొక్క అనుగ్రహం. కాబట్టి అది సో ఇక్కడితో ఆపేద్దాము. కాబట్టి గురుకర్ణమయ్య గారి పాయింట్స్ ఇంకా చాలా ఉన్నాయి, మంచి మంచి పాయింట్స్ వస్తూ ఉంటాయి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇక్కడితో ఆపేద్దాము. సర్వం శ్రీ చక్రేశ్వరి పాదారవింద అర్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః.